3 కోట్ల వరకు కట్టాలన్నారు. ఎన్ని కోట్లు కట్టాలన్నారమ్మా? 3 కోట్లు. 3 కోట్లట. ప్రార్థన చేయగానే 3 కోట్లు కట్టవలసిన అమౌంట్ 7,50,000. చూడండి, వీళ్ళ వంతుకు 7,50,000 మాత్రమే కట్టారు. చప్పట్లు కొడితే దేవుని కనపరచండి. దేవునికి వందనాలండి. నేను ఇక్కడికి రావటం రెండోసారి. ఫస్ట్ సారి వచ్చినప్పుడు పాస్టర్ గారు ప్రేయర్ చేసినప్పుడు కోర్టు కేసు కొట్టివేస్తున్నాను అన్నారండి. ఎప్పుడు వచ్చారమ్మా మీరు? మీ పాప బర్త్డే రోజు వచ్చి. మా పాప బర్త్డే రోజు స్పెషల్ సర్వీస్కి వచ్చారు. అదే ఫస్ట్ టైం వచ్చారు మీరు? మా అక్కగారు బాబు తీసుకొచ్చారు. ఓకే ఓకే. వచ్చిన తర్వాత ఇలా కేసు కొట్టేశారంటే అప్పుడు నాకు సడన్గా గుర్తొచ్చిందండి, మాకు కేసు ఒకటి ఉందండి. అంటే మీరు నాకు చెప్పారమ్మా కేసు ఉందని? తెలియదు. నాకు తెలియదు. ప్రార్థనలో మీ తల మీద చేయబెట్టి ప్రార్థన చేశానా కేసు కొట్టివేస్తున్నారని? ప్రార్థన చేస్తా మాట్లాడారు. మాట్లాడాను. ఏమని మాట్లాడారమ్మా? కోర్టు కేసు కొట్టివేస్తున్నారని గుర్తొచ్చిందండి. మాకు కేసు ఒకటి ఉంది, అది మేము అమౌంట్ కట్టేసామండి. కట్టేసినా వాళ్ళు మీరు కట్టేసినా ఇంకా వడ్డీ 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 వేసి 3 కోట్ల వరకు కట్టాలన్నారు. ఎన్ని కోట్లు కట్టాలన్నారమ్మా? 3 కోట్లు. 3 కోట్లట. మళ్ళీ అంటే యాక్చువల్ గా ₹1,00,00,000 తీసుకున్నారండి. 1,20,00,000 వరకు కట్టేశారు అమౌంట్. అయినా కానీ ఇంట్రెస్ట్ వేసేసి ఇంకా మీరు 3 కోట్లు కట్టాలన్నారు. దాన్ని కేసు పెట్టారమ్మా. ఎన్ని సంవత్సరాల వరకు అసలు ఆ కేసు ఆగిపోయింది? అసలు ప్రార్థన 13 సంవత్సరాలు ఆగిపోయింది. 13 సంవత్సరాలు అసలు కేసు ముందుకెళ్ళలేదు. అసలు మీరు కూడా కేసు లేదనుకున్నారు. లాయర్ కూడా మా వారు ఫోన్ నెంబర్ ఉందండి ఆయన దగ్గర. ఆయన కూడా అసలు ఏం ఫోన్ చేయలేదు. అంటే ఏమైందో ఏంటో అని అనుకుంటున్నామండి. సడన్గా ఇక్కడికి వచ్చాక ఇంటికి వెళ్ళాక మాకు 10 days 15 days మొత్తానికి తెలిసింది ఏంటి కేసు ఉంది లాయర్ మళ్ళీ రమ్మన్నారు. ఓకే. అంటే మేము ఒక టెన్షన్ పడ్డాం, ఏంటి ఏమో మళ్ళీ 2 కోట్లు కట్టమంటాడు 3 కోట్లు కట్టమంటాడు భయపడ్డాం. మా వారు కూడా రిటైర్ అయిపోయారు. ప్రైవేట్ దాంట్లో చేస్తున్నారు, రిటైర్ అయిపోయారు. ఈ టైంలో మేము ఎలా కట్టాలి ఏంటంటే కొంచెం టెన్షన్గా ఉన్నాం. అప్పుడు నేను అన్నానండి, ఇలాగే సన్నిధికి వెళ్ళాం, పాస్టర్ గారు లాగా అన్నారు, మనకేం పర్వాలేదు, దేవుడు కేసు కొట్టేస్తాడు, మనకేం పర్వాలేదు, ఏం కాదు అని నేను చెప్పానండి ఆయనతోటి. అలాగే కోట్ల మీద కట్టవలసిందండి 15 లక్షలు సెటిల్ చేశారు. చప్పట్లు కొడితే దేవుని కనపరచండి. ఎన్ని కోట్లు? 3 కోట్లు కట్టమన్నారట బ్యాంకు వాళ్ళు. 3 కోట్లు అండి. చూడండి, ఒకవేళ నువ్వు కేసుతో బాధపడుతున్నావా, ఈరోజు నీకు విడుదల వచ్చును గాక. హల్లెలూయా. ఎన్ని కోట్లు? 3 కోట్లు కట్టమన్నారు. అసలు ఆ విషయాన్ని కూడా యాక్చువల్లీ ఈ కుటుంబ సభ్యులు మర్చిపోయామండి. మీరు ఇక్కడ చెప్పాక నాకు మళ్ళీ గుర్తుకొచ్చింది. ప్రార్థన చేసిన తర్వాతనే ఆ విషయాన్ని దేవుడు ముందుకు తీసుకొచ్చాడు. అసలు ఆ విషయాన్ని ముందుకు తీసుకొచ్చి ఏ విధంగా అయితే దేవుడు మాట్లాడాడో ఆ విధంగా కేసును తీసుకొచ్చి ప్రార్థన చేయగానే 3 కోట్లు కట్టవలసిన అమౌంట్ మొత్తం కేసు క్లోజ్ అయిపోయింది. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి.